హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో అలాగైతే స్కిప్ చేయకోకుండా చూడండి లాస్ట్ వరకు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే సీనాకాయల గురించి చాలా మందికి తెలియదు కదా. చాలా బాగుంటుంది అనమాట. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మా చూసి అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఇంకా ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఈరోజు తోటలోకి వెళ్తున్నాం అనమాట. రోజు వెళ్తున్నాంలేండి, కానీ ఈరోజు ఇదే లాస్ట్ రోజు అనుకుంటున్నాను నేను తోటలోకి వెళ్ళడము. ఎందుకంటే గడ్డి పీకేది అయిపోయింది, ఇంకా కొద్దిగా మాత్రమే ఉంది. అది కొంచెం పీకేసుకొని వద్దాము అని అయితే మేము అనుకున్నాము. ఇంకా అంత లోపల సడన్గా మా అత్తోళ్ళు, మా నడిపత్తోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళైతే సీనాకాయలు పీకుతామమ్మా అని చెప్పారు. ఇంకా వాళ్ళు సీనాకాయలు పీకితే మనం తోటలో కంపల్సరీ ఉండాలండి. ఎందుకంటే మాకు మేరలు లేవన్నమాట. కూలోళ్ళకి తెలియదు కదా ఎవరు ఇవ్వాలనేసి బెరిగ్గా చేతులు పెట్టేస్తారు, కాయలు ఉన్నాయి కాబట్టి. ఖచ్చితంగా వాళ్ళు సీనాకాయలు అయిపోయే వరకు కాపలా అయితే ఉండాలన్నమాట. ఇంకా వాళ్ళు ముట్టుకోకుండా. అది కాక తినే కాయలు కాబట్టి పెరిగ్గా పీకేస్తారు, అందుకోసం అనేసి అయితే ఉండాలి. ఇంకా అదొక పని ఉందన్నమాట. అందుకోసం అయితే నేనైతే ఇంక అన్నం పెట్టుకుంటున్నాను. మా ఆయన మా అత్తయ్యనైతే వదిలేసి రావడానికి వెళ్ళాడు. ఇంకా చూడాలి, సీనాకాయలు పీకడం మీకు ఎప్పుడు చూపించలేదు కదా, ఖచ్చితంగా ఈసారి అయితే చూపిస్తానండి నేను. ఇంక ఇప్పుడైతే నేను అన్నం పెట్టుకున్నానండి. ఇది వచ్చేసి పప్పు, ఉప్పు, పెరుగు అనమాట. పెరుగు అయితే ఎండలు కదా కంపల్సరీ ఉండాలి. ఇంకా నేను లాస్ట్ టైం సీనాకాయలు పీకినప్పుడు నేను ఇంకా అప్పుడప్పుడే ఛానల్ అనేది స్టార్ట్ చేశానండి. కాబట్టి నాకు పెద్దగా ఏం తెలియక నేను అసలు ఏం వీడియోస్ తీయలేదు అప్పుడు. అదే సరిపోయేదన్నమాట, పెద్దగా పట్టించుకోలేదు. అందుకోసం అనేసి ఇంక అక్కడ ఒక బిట్టు తీసినా కూడా దాన్ని అప్లోడ్ చేయలేదు, నాకు అప్పుడు ఎలా చేయాలో తెలియక. ఇంక అందుకే ఈసారి అయితే నేను క్లియర్గా చూపిస్తానండి. ఇప్పుడైతే మా అత్తోళ్ళు పీకుతున్నారు. ఇంకా మేమైతే ఈ మంత్ ఎండింగ్ కల్లా మేము కూడా పీకేస్తామన్నమాట. నేను చూపిస్తాను ఎట్లా పీకుతారు కాయలు, ఎంతమంది వస్తారు అనేది కూడా. ఖచ్చితంగా మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీకు తోచిన కామెంట్ అయితే పెట్టండి. ఖచ్చితంగా మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేనైతే అన్నీ పెట్టేసుకున్నానండి గంపలో. మా ఆయన వస్తే ఇంకా వెళ్ళడమే అనమాట. ఇంకా ఈరోజు పిల్లల్ని ఎక్కించినాక వెళ్ళారు. రోజు అయితే 6:30కంతా వెళ్ళిపోయేవారు. ఇంకా ఈరోజు వాళ్ళు సీనాకాయలు వస్తారు కాబట్టి వాళ్ళతో పాటు వెళ్ళాలని చెప్పేసి నిలబడి ఇప్పుడైతే వెళ్ళారనమాట. ఎక్కడైనా సీనాకాయలు ఉన్నా, బత్తాయిలు అంటాం కదా, అవే అనమాట ఇవి. అవి ఉన్నా కూడా కామెంట్ చేయండి ఖచ్చితంగా. చూద్దాం ఎంతమంది దీనిల గురించి తెలుసో అనేది. ఇప్పుడైతే తోటలోకి వెళ్ళాక హలో అండి, ఇప్పుడే తోటలోకి వచ్చామన్నమాట. ఇంకా మా తోట కానుకొని అవతలు ఉంటుంది, చూపిస్తాను చూడండి. మా ఎత్తోళ్ళ తోట గడ్డి వీక్తానమన్నాం కదా, అదిగోండి. ఇట్లా ఇద్దరికి మేర అనేది లేదండి. మధ్యలో చెట్లు పెరిగి కంపలేసి మొత్తము అంటే వేరే వాళ్ళకి మాకి అనేది ఒక హద్దు మాదిరి చేసుకుంటామన్నమాట. కానీ అలాంటిది ఇక్కడైతే లేదు. ఇంకా అందుకోసం అనేసి కూలర్లు ఇబ్బంది పడతారు కదా అని చెప్పేసి మేమైతే ఇంకా ఇలా కాపలా ఉండాల్సిందే. ఇంక ఇద్దొండి కాయలు అయితే పీకారనమాట. న్యాచ్ చెట్లు కదా, ఇంకా కొన్ని అయ్యాయి. అది ఈ పక్క కుప్ప, చిన్న కుప్ప వచ్చేసి మంచి కాయలన్నీ వేరు పెట్టారు. ఎందుకంటే అవి అడుగులో పోసి మిగతావన్నీ పైన పోస్తారనమాట. దించినప్పుడు అవి పైన పడతాయి కదా, కాయలు చూడడానికి బాగా కనిపిస్తాయి. ఇలా సామాన్లు పట్టుకుంటారండి ఒక్కొక్కరు. గంపలు చూడండి పాపం నిండా వేసి ఎత్తుతారనమాట. ఒక పెద్ద చెట్లు అయితే ఒక్కొక్క చెట్టుకు వచ్చేసి 10 మంది, 8 మంది అట్లా పట్టుకుంటారు. ఇంక ఇవి చిన్న చెట్లు కదా, అందుకు 4, 5 మంది పట్టుకున్నారు ఇవైతే. ఇంకా న్యాచ్ చెట్లు అండి ఇవి, ఇంకా వాళ్ళవి కొత్తగా పెట్టినారనమాట. అందుకు కాసినవి ఎందుకు పోగొట్టుకోవాలని చెప్పేసి వాళ్ళు అలాగే పెట్టారు. అవి ఇప్పుడు టైం కాకనే పీకేస్తున్నారనమాట. ఎందుకంటే గాలి వానలు ఎక్కువ వస్తున్నాయి కదా, ఇరిగిపోతాయి అన్నమాట. కొమ్మలు ఇరిగిపోతాయి ఎక్కువ రోజులు పెడితే కాయల బరువుకి. అందుకోసం అనేసి అయితే అన్నీ పీకేస్తున్నారు. ఇంకా అస్సలు అన్నీ పీకేసి లాస్ట్కి లోడ్ ఎత్తేటప్పుడు అయితే ఇంకా మేమైతే లేమండి అప్పుడు. ఇంకా మేమైతే ఆడ చూసుకొని వీడియో తీసుకొని వచ్చి ఇంకా నేనైతే గడ్డి పీకేస్తున్నాను అనమాట. ఇంకా మేమైతే ఈ 10 రోజులు చేసిన పని అంతా ఇదేనండి. తోటలలో 2 తోటలలో వాన వచ్చి చాలా పెరిగిపోయిందనమాట గడ్డి. అసలు అనుకోకుండా పెరిగిపోయింది. ఇంకా కాయలు ఉన్నాయి కాబట్టి చెట్లకు గాలి తగలదు గడ్డి పీకేసుకోకపోతే. ఊరికే కాయలు అన్నీ ఉడికి రాలిపోతాయి అన్నమాట. ఇంకా చూడండి మా చెట్లలో కాయలు అయితే ఇలా ఉన్నాయి. ఇదేదో తెలియకోకుండా తీసానండి వీడియో.
అయినా బాగా కనిపిస్తుంది కదా అని చెప్పేసి పెట్టేశాను అనమాట. ఇంకా పాకానికి రావాలి కాయలు, ఇంకా కొంచెం పచ్చిగా ఉన్నాయి. పాకానికి వస్తే చూడ్డానికి చాలా బాగుంటాయి, తినేకి కూడా చాలా తీపి వస్తాయి అన్నమాట. ఇంకా మాదైతే ఇది వాళ్ళ తోటంతా అదనమాట, సపరేట్ ఉంటుంది. అట్లే కింద మా పెద్ద అత్తోళ్ళది అందరివి కూడా ఉంటాయి. ఇంక ఇవన్నీ పని చూసుకొని మా అత్త నేను ఉంటానులేమ్మా మీరు ఇంటికి వెళ్ళండి లేట్ అవుతుంది అంటే, అందుకనేసి మేమైతే ఇంక ఇంటికి బయలుదేరామండి. ఇది నేరేడు చెట్టు, ఈసారి అయితే కాయలు చాలా కాసాయి. అసలు ఈ 7 ఏళ్లలో ఒక్క కాయ కూడా కాయలేదండి అసలు ఆ చెట్టు మాత్రము. కానీ ఈసారి మాత్రం మొత్తం కిందనే ఉన్నాయి, మొత్తం పూతలు వచ్చేసాయి. ఇంకా మేమైతే ఇంటికి వెళ్తుంటే ఏం అప్పుడే పోతున్నారు అని అడుగుతున్నారనమాట వీళ్ళు. అందుకోసం అనేసి అయితే చూపించాను. ఇంకా నేనైతే ఇంటికి వచ్చేసాను. హలో ఫ్రెండ్స్, ఇంకా మేమైతే ఇప్పుడే ఇంటికి వచ్చామన్నమాట. నేనైతే ఇంకా ఆ కాయలన్నీ పీకిన కాయలన్నీ ఉన్నాయి కదా, అవన్నీ అయితే లోడ్ ఎత్తుతారనమాట. ఇంకా అంతసేపు ఉంటే మాకు పిల్లలు వచ్చే టైం అవుతుంది కదా, అందుకోసం అనేసి అయితే మేము వచ్చేసాము. ఇంకా మా కాయలు పీకినప్పుడు క్లియర్గా చూపిస్తాను మీకు అన్నీ కూడా. ఇంకా పొద్దున్నే మా ఆయన రావడానికి లేట్ అయింటే నేను బ్లౌజ్ అయితే పెట్టుకున్నానండి, అది అయిపోతుంది కదా అనేసి. కానీ అది సగంలో ఆపేసిపోయినాను అనమాట. వేరే అక్కకి రేపు ఇవ్వాలి, సగం చేశాను ఇంకా మధ్యలో వదిలేసిపోయాను. ఛానల్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీకు తోచిన కామెంట్ అయితే పెట్టండి ఇంకెలా అనిపించింది అనేది కూడా. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో. బాయ్.